అందరికీ దండలు. మళ్ళా చాలా మందికి ఇట్లాంటి ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వెంకన్న స్వామి ఉన్నాడు కొండ మీద. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి, అంటే లచ్చిందేవి గారి భర్త. మరి లచ్చిందేవి గారి భర్త అయ్యుండి కుబేరుల దగ్గర అప్పు ఎందుకు చేసినాడు? సరే చేస్తే చేశాడు, ఆ అప్పును తీర్చేయడానికి భార్య ఉన్నది కదా. లచ్చిందేవిని అడిగితే కనకదార కురిపించదు, అక్కడితో అయిపోయేది కదా. మరి ఈ కలియుగం అంతా ఆ వడ్డీ కాసుల వేషం వేయాల్సిన అవసరం ఏంటి? భూమి మీదే ఉండిపోవాల్సిన కారణం ఏంటి? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో చెప్పుకోవాలనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఆ పక్కన గంట ఐకాన్ చూడండి, అది కొట్టారనుకోండి, ఇట్లాంటి వీడియోలు ఏదొచ్చినా వెంటనే మీకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ముందు అది చేసేయండి, ఆ తర్వాత నిమ్మలంగా మనం వీడియో వినుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పానుగా ఉషోద్ఘాతపు, గదే మన ఈ వీడియో ముఖ్య లక్షణం. విష్ణుమూర్తి గారి భార్య లచ్చింది. ఆవిడ ఎందుకు డబ్బులు ఇవ్వలే, సరే ఈయన ఎందుకు అడగలే? ఈ విషయాలన్నీ పద్మపురాణంలో సాక్షాత్తు వెంకన్న స్వామి లచ్చిందేవితో మాట్లాడిన విషయాల్లో చెప్పబడింది. దాని గురించి చెప్పుకుందాం. దానికన్నా ముందు అసలు ఈ వెంకన్న స్వామి ఇక్కడికి ఎట్లొచ్చాడు, ఈ విషయాన్ని మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి వెంకటాచలం అంటే వెంకటాద్రి మీద కొలువై ఉన్నాడు. అక్కడికి ఎలా వచ్చాడు అంటే, పూర్వం మహర్షులంతా కలిసి పరమ వైష్ణవ భక్తుడైనటువంటి భృగు మహర్షిని తీసుకొని వచ్చారు ఇక్కడికి, యాగశాలకి. ఆ యాగ ఫలితాన్ని ముందుగా త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అర్హత ఉంది అనేది కనుక్కొని రమ్మనేసి అతన్ని పంపించారు. సరే కనుక్కుందామని చెప్పి ఒక్కో లోకానికి వెళ్ళాడు ఆయన. వెళ్తే ఏమైంది, ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోవడం వల్ల బ్రహ్మదేవుడికి పూజలు లేకుండా శివుడికి లింగ పూజ మాత్రమే జరగాలని, విష్ణుమూర్తికి ఆయన వక్షస్థలమైనటువంటి ఆ శ్రీనివాసాన్ని తన్నాడు. ఆ తర్వాత అతని అజ్ఞాన నేత్రాన్ని చిదిమి పంపించేశాడు విష్ణుమూర్తి. ఇవన్నీ జరిగినప్పుడు లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చేసాడు. ఆవిడ్ని వెతుక్కుంటూ ఆయన కూడా వచ్చాడు. వచ్చి శ్రీనివాసుడై ఆ లక్ష్మీదేవి గారి సూక్ష్మ రూపమైనటువంటి వేదవతి గారి అంశతోటి పుట్టిన పద్మావతీదేవిని పరిణయమాడాడు. ఆ సందర్భంలో కుబేరుల వారి దగ్గర వివాహానికి కావాల్సిన ధనాన్ని అప్పు తీసుకున్నాడు. ఆ అప్పుకి వడ్డీ చెల్లించుకుంటూ ఈ భూమి మీదనే ఉంటానని చెప్పి శాలిగ్రామ శిలా విగ్రహమై ఆ తిరుమల కొండల్లో ఆగిపోయాడు. వ్యూహలక్ష్మి రూపంలో లక్ష్మీదేవి గారు వచ్చి ఆ వక్షస్థలం మీద నిలవడము, పద్మావతి దేవి గారు కూడా శిలారూపాన్ని ధరించడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇప్పుడు ఇందాక అడిగాను చూడండి, ఆ ప్రశ్ననే అమ్మవారు కూడా అయ్యవారిని అడిగారు. ఇదంతా జరిగిన తర్వాత, సమయం నేను నీ భార్యను కదా, నేనే నీ అప్పును తీర్చేస్తా, హాయిగా ఉండొచ్చు, ఈ అప్పులు ఇవి అవి పెట్టుకొని వడ్డీ కాసులు చెల్లించుకుంటూ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమిటి అని అడిగింది. అప్పుడు స్వామి అన్నారు, లక్ష్మి వైష్ణవ భక్తాగ్రేసులలో ఒక లిస్ట్ అనేది వేస్తే అందులో మొదటి తోపకి చెందిన వారిలో భృగు మహర్షి వస్తాడు. అటువంటి భృగువే కలి ప్రభావం చేత తన ఆరాధ్యుడైన నన్నే వచ్చి తన్నాడు. అలాంటిది సామాన్య మానవులు కలి ప్రభావాన్ని ఎలా తట్టుకోగలరు? వారితో ఉండి వారికి ఆ కలి ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం జగన్మాత జగత్పితలలాగా మన ఇద్దరి బాధ్యత. అందుకే మనం ఆ భూమి మీదకి వెళ్ళి వారి మధ్యలో ఉండాలి. ఈ భూమి అనేది కర్మభూమి. ఇక్కడ ఏ కర్మ లేకుండా మనం బ్రతకలేము. అందుకే కర్మను కల్పించుకోవాలి. యోగ మాయా సహాయంతో నేను ఈ జగన్ నాటకానికి రచన చేశాను. దాని కారణంగానే కుబేరుడి దగ్గర వడ్డీ కాసులు చెల్లించుకుంటూ అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకుంటే నేను ఎప్పుడో లోక కళ్యాణం జరగగానే వచ్చేసేవాడిని. కానీ ఈ కలియుగం అంతా అక్కడే ఉండి కల్కి అవతారాన్ని ధరించేటువంటి సందర్భంలో
ఆ శిల నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంది అంటూ అమ్మవారికి చెప్పుకొచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. సరే, కర్మ కోసమని దీన్నంతా చేసుకున్నారు, వడ్డీలు చెల్లించలేదు, సంతోషం. కానీ జనాలంతా ఎక్కడెక్కడో ఏవేవో పాపాలు చేసుకొని వచ్చి సొమ్మునంతా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరెవరో వచ్చి దోచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ వడ్డీ కాసులు అక్కడ పడినా ఉపయోగం ఏముంది? ఏవేవో డబ్బులన్నీ వచ్చి పడుతూ ఉన్నాయి, ఎవడెవడో వచ్చి కొట్టుకొని పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మీరు అక్కడ ఉండేటువంటి కార్యానికి అర్థం ఏమిటి అంటూ ఇంకో ప్రశ్న వేసింది. మనలానే అమ్మవారికి కూడా కాస్త జిజ్ఞాసతో కనుక్కోవాలి అనేటువంటి కోరిక. మనం ఆయనతో మాట్లాడలేం కాబట్టి మన ప్రశ్నలన్నింటినీ ఆవిడే అడిగి కనుక్కున్నారు. ఎంత బాగా కనుక్కున్నారో. దానికి మళ్ళీ నారాయణుడు ఏ విధంగా సమాధానం ఇచ్చాడంటే, దేవి, భక్తులు వేసేటువంటి ఈ ఉండి కానుకలు సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, నిష్కామ కర్మలతోటి ఏ కోరికలు కోరుకోకుండా పుణ్యధనాన్ని వేసేటువంటి వాళ్ళు అంటారు. అటువంటి వారు వేసే ధనాన్ని నేను కుబేరుడికి ఇస్తూ ఉంటాను. అదే నా వడ్డీ కాసుల చెల్లింపుకి పనికొచ్చేది. రెండవది, ధార్మిక మార్గంలో ధనాన్ని సంపాదించి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకొని అవి నెరవేరిన తర్వాత వారి ధనాన్ని నాకు అందిస్తూ ఉంటారు. ఇటువంటి ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం నేను వాడుతూ ఉంటాను. అంటే ఇప్పుడు మనం చూస్తే అక్కడ అన్నదానాలని, రక్త శిబిరాలని, వైద్యమని, విద్య అని, సదుపాయాలని ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా ఇటువంటి ధనంతో స్వామివారు చేస్తూ ఉంటారన్నమాట. ఇక మూడవది, పాపపు సొమ్ము. నువ్వు అన్నట్టు ఎవరైతే పాపపు సొమ్మును తీసుకొచ్చి అక్కడ వేస్తారో ఆ పాపపు సొమ్మును మాత్రమే పాపాత్ములకు కనిపించేలా చేస్తాం. ఎవడైతే వచ్చి దోచుకోవాలి అనుకుంటాడో వాడు వాడి పాపాలనే దోచుకొని వెళ్తూ ఉంటాడు. అంతేగాని నిష్కామ భక్తులు వేసేటువంటి ధనాన్ని కానీ, ఈ కోరికలు కోరుకుంటూ వేసేటువంటి ధనాన్ని కానీ నేను వాళ్ళ జోలికే వెళ్ళనీయను. అవన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటాను. వీటి కార్యాలు వాటికే ఉంటాయి అంటూ సమాధానం చెప్పాడు. ఇవన్నీ పద్మపురాణంలో స్వామివారు అమ్మవారికి చెప్పినటువంటి సమాధానం. కాబట్టి హాయిగా, ఆనందంగా మనకి ఏదైనా కోరికలు ఉంటే ధర్మబద్ధంగా పైసలు సంపాదిద్దాం, వెళ్ళి సాములూరికి ఇద్దాం, ఆయనే చూసుకుంటాడు. పోనీ ఏ కోరికలు లేవు, ఆయన దగ్గరికి వెళ్ళుర్రి, హాయిగా ఓ తండ్రిని చూసినట్టు చూసుకోండి. పెద్దవారు కాబట్టి హుండీలో ఏదో ఒకటి వేసుకొని వద్దాం, ఇంకంతే. ఇక మోసపు సొమ్ములు అంటారా, వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు వేసుకోవాలనుకుంటే వేసుకుంటారు, లేకుంటే లేదు. అట్లాంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోను, మీకు పట్టించుకోమని చెప్పరు. ఇది ఇవాళ మన ప్రసంగము. కాబట్టి ఒక్కసారి అందరూ ముక్త కంఠంతో గోవింద గోవింద అనుకొని దీన్ని ముగిద్దాం. జై హింద్.